హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం బీట్రూట్ హల్వా చేసుకుందామండి. బీట్రూట్ ఒక 3 తీసుకున్నాను, పెద్ద సైజ్ అన్ని వాష్ చేసుకొని ఈ విధంగా పైన తోలు తీసుకొని ఈ విధంగా తురుముకోనండి. తురుముకుంటే చాలా బాగుంటుంది బీట్రూట్ హల్వా అనేది. ఈ విధంగా తురుముకున్న తర్వాత మనము రెడీ చేసుకుందామండి హల్వా అనేది. ఇంకా మనం పెన్ను పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి. ఇది ఆవు నెయ్యి అండి, ఫ్రెష్గా నేను ఇప్పుడే రెడీ చేసి నేను హల్వా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. బాదము, కిస్మిస్లు అండి, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, పిస్తా కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏది వేసుకున్నా కూడా ఓకే అండి. ఇంకా మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేసుకొని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంక ఇప్పుడు అదే నెయ్యిలో, పెనంలో నెయ్యి వేయకుండా ఆ నెయ్యే సరిపోతుందండి. మనం బీట్రూట్ వేసుకున్నాము. ఈ విధంగా నిదానంగా బీట్రూట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మారగొట్టకుండా వేయించుకోవాలండి. బీట్రూట్ బాగా వేగిపోతే అంత బాగుంటుంది హల్వా అనేది. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి నెయ్యి అంతా బీట్రూట్ పట్టేలాగా కలుపుకోవాలండి. బాగా వేగుతుంది. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది ఒకసారి పెట్టారంటే బీట్రూట్ అదే పనిగా తింటూ ఉంటారు. చాలామంది కర్రీ కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి. ఒక 5 to 10% నెయ్యిలో వేగుతుందండి. వేగిన తర్వాత మనము తగినంత బెల్లం వేసుకుందాము. ఒక 100 grams బెల్లం ఈ విధంగా తీసుకొని ఇలా పీసెస్గా దంచుకొని వేసుకునండి. అది కడిగిపోతుందండి, వేడికి ఆవిరైపోతుంది. మనం బెల్లం పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఏదైనా ఓకే అండి. ఈ విధంగా చేసుకున్నాక ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉన్నారంటే బెల్లం అనేది బాగా కరిగిపోతుంది. మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత తీసి చూడండి, బెల్లం అనేది బాగా కనిపించటం లేదు కదండి, బాగా కరిగిపోతుంది. కొంచెం చిక్కబడుతుంది బెల్లం వేస్తానే. అలానే బీట్రూట్ కూడా ఉడికిపోతుందండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు కలిపంటే మీడియం ఫ్లేమ్లో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీడియం ఫ్లేమ్లోనే మీరు ఉడికించాలండి. ఇంకా మూత తీసి చూడండి. ఇప్పుడు మనము పాలు వేసుకుందామండి. చిక్కటి పాలు, ఆవు పాలు వేస్తున్నానండి నేను 1 గ్లాసు. బీట్రూట్ ఇంకా బెల్లం బాగా ఉడికిపోయిందనేసి దాని తర్వాత పాలు వేసుకోవాలి. బీట్రూట్ ఒక 50% ఉడికిపోయిన తర్వాత పాలు వేసుకున్నాడంటే, పాలు వేసినాక ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆ పాలు అనేది ఇమిరిపోయేంత వరకు మనం ఉడికించుకున్నామంటే బీట్రూట్ బాగా ముద్దగా వస్తుందండి. హల్వా లాగా, కేసరిలాగా రవ్వతో చేస్తాం కదా, ఆ విధంగా వచ్చేస్తుంది. చిటికెడంతా ఇలాచి పొడి వేసుకోండి. ఇది చాలా బాగుంటుందని ఖచ్చితంగా ట్రై చేయండి. షేర్ కూడా చేయండి. ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా చేస్తున్నానండి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసాను ఒక 5 నిమిషాలు. చూడండి, బాగా వేగిపోయింది. కింద అడుగున కూడా ఏమీ అంటలేదు. చూడండి, తెమ్మ కూడా ఏమీ లేదు. తెమ్మ లేకుండా బాగా ఉడికించుకున్నారంటే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. బీట్రూట్ నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి. డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసినా కూడా బాగుంటుందని. తినేటప్పుడు క్రిస్పీగా, టేస్టీగా, స్వీట్గా ఉంటుందండి. హల్వా లాగా ఉంటుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కలపండి. చూడండి, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, తెమ్మ అనేది ఏమీ లేదు, అసలు బాగా చిక్కగా వచ్చేసింది. ఈ విధంగా చేసుకోనండి. ఇంకా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసాను. డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు మూత పెట్టేసి వేగిందంటే హల్వా అనేది బాగా క్రిస్పీగా వస్తుందండి. చిక్కబడిపోయింది చూడండి, అడుగున ఏమీ లేకుండా. ఈ విధంగా చేసుకొని ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా అండి. చాలా బాగుంటుంది. దేవునికి నైవేద్యం కానీ, ఏదైనా ఫెస్టివల్ కానీ, బర్త్డే కానీ, ఇంట్లో ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా అండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుంటే నోరు ఊడిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో పూర్తిగా చూసి. థ్యాంక్ యూ.